ఆచి చికెన్ మసాలా. రాశిరెడ్డి ధర్మేంద్ర వ్యవహారంలో తెరపైకి ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రత్యక్షమయ్యాడు. హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైన కేసులో వేణుస్వామి పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రెండోసారి ధర్మేంద్ర ఆశురెడ్డి పెళ్లి విషయంలో వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక పూజల కోసం వేణుస్వామి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో పూజలు చేసి కామాఖ్య ఆలయానికి తీసుకువెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏ వివాదం వెలుగు చూసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతిసారి వేణుస్వామి పాత్ర వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. రాశిరెడ్డి ధర్మేంద్ర వ్యవహారంలో తెరపైకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రత్యక్షమయ్యాడు. హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైన కేసులో వేణుస్వామి పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రెండోసారి ధర్మేంద్ర ఆశురెడ్డి పెళ్లి విషయంలో వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రత్యేక పూజల కోసం వేణుస్వామి కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజలు చేసి కామాఖ్య ఆలయానికి తీసుకువెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏ వివాదం వెలుగు చూసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతిసారి వేణుస్వామి పాత్ర వెలుగులోకి రావడం సంచలనం రేపుతుంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ సిసిఎస్ లో అశ్వరెడ్డి కుటుంబ సభ్యులు కేసు నమోదైన తర్వాత ఆ ఫిర్యాదుని పోలీసులు సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఈ సత్యనారాయణమూర్తి ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఫోకస్ చేసినప్పుడు దాంట్లో మధ్యవర్తిగా సినీ నటి హేమ పేరు తెరపైకి రావడము, అదే కంప్లైంట్ లో రెండో వ్యక్తి ఆస్ట్రాలజీ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఇప్పుడు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో కాపురాలు కూల్చాలన్నా, వాళ్ళని ఏ రకంగా అయినా రాబట్టుకోవాలన్నా, వాళ్ళని లోబర్చుకోవాలనుకున్నా, వాళ్ళని ఎలాగైనా వాళ్ళని అడిక్ట్ చేసి తన వైపు తిప్పించుకొని అనేక పూజలు చేసి కోట్లాది రూపాయలుగా గతంలో నుంచి వేణుస్వామి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2023లో అశ్వరెడ్డి ధర్మేంద్ర ఇద్దరు రెండోసారి పెళ్లి వ్యవహారానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య ఒక ఒప్పందం అయిన తర్వాత స్వయంగా ఈ తల్లిదండ్రులు అశ్వరెడ్డి నిర్ణయంతో వేణుస్వామి దగ్గరికి వెళ్లి వేణుస్వామి దగ్గర ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజల కోసం కోట్లాది రూపాయలుగా వేణుస్వామి వసూలు చేశాడంటూ కూడా ఈ కంప్లైంట్ లో ధర్మేంద్ర తండ్రి ఆ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోలన్నీ కూడా గతంలో నుంచి అశ్వరెడ్డి ఈ ఇద్దరి మధ్య అంటే ధర్మేంద్ర అశ్వరెడ్డి మా ఇద్దరి మధ్యలో నెలకొన్నటువంటి మనస్పార్థాల కారణంగా ఈ ఇష్యూ ఇప్పటి వరకు బయటికి రాలేదు, తను ఎలాగైనా ఈ ఇష్యూని సాల్వ్ అవుట్ చేసుకోవాలి, పూజల పేరుతో తమల్ని ఈ రాసుల విషయంలో గానీ ఇంకేమైనా దోషాలు ఉంటే గానీ ఇవన్నీ సెట్ చేయండి అంటూ కూడా అశ్వరెడ్డి నేరుగా వేణుస్వామిని ఆశ్రయించడము, వేణుస్వామి అనేక సందర్భాల్లో అశ్వరెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసుకోవడము, ఇంట్లో చేసేటువంటి పూజలు గాని, అక్కడి నుంచి కామాఖ్య టెంపుల్ కి తీసుకెళ్లినటువంటి ఫ్లైట్ వీడియోస్ గాని, టెంపుల్ సమీపంలో అశ్వరెడ్డిని పక్కన పెట్టుకుని చేసినటువంటి పూజలు గాని, అశ్వరెడ్డి ఈ ధర్మేంద్ర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులతో వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు కొని వేణుస్వామి ఇంటికి తీసుకొచ్చి వేణుస్వామి ద్వారా మొదట ఆ పూజలు చేయించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధర్మేంద్ర అశ్వరెడ్డి ఇద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారంలో కీలక పాత్ర జ్యోతిష్యుడు వేణుస్వామి పోషించాడు. దీన్ని అదును చేసుకొని సందర్భాన్ని చూసుకొని ఇటు ధర్మేంద్ర నుంచి కోట్ల రూపాయలు అశ్వరెడ్డికి రావడం, అశ్వరెడ్డి నుంచి మళ్లీ తిరిగి వేణుస్వామికి పూజల పేరుతో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఈ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ వివాదం జరిగినా ఎక్కడ ఆ ఇష్యూని సాల్వ్ అవుట్ చేసుకోవాలన్నా, ఆ ఇష్యూని పెద్దగా చేయాలన్నా ఈ వేణుస్వామి తన స్టైల్ ప్రకారంగా తనే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తన పిలవకపోయినా ఆ ఇష్యూని నేను సెట్ చేస్తాను, మీకు దోషాలు ఉన్నాయి, మీ రాశి ఫలాలు సరిగ్గా లేవు, విపుతా ఉంది. గతంలో నాగ చైతన్య సమంత విషయంలో కూడా
పిల్వని పేరంటానికి వచ్చినట్టు తన జ్యోతిష్యం చెప్పి వీళ్ళ కాపురం పూర్తిగా నిలిచిపోబోతా ఉంది, రద్దు కాబోతా ఉంది, ఇద్దరు మనస్పర్ధాలు వచ్చి విడాకులు కాబోతా ఉన్నాయంటూ కూడా గతంలో సమంత నాగ చైతన్య విషయంలో వివాదానికి ఎక్కినటువంటి వేణుస్వామి ప్రతిసారి ఇండస్ట్రీకి చెందినటువంటి కొంత ఫేమ్ అయినటువంటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి లేనివి ఉన్నట్టుగా చెప్పి జరగనివి జరుగుతాయని చెప్పి వాళ్ళని భయపెట్టి పిలిపించుకొని వారి ద్వారా పూజల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడన్న విషయాన్ని స్వయంగా ఈరోజు ఫిర్యాదుదారుడు సిసిఎస్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో 2023లో అగనంపుడి విలేజ్ విశాఖపట్నానికి ఈ ఇష్యూకి సంబంధించి ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లి ఒప్పించిన తర్వాత అశ్వరెడ్డి కోరిక మేరకు వేణుస్వామి దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు 2024 అక్టోబర్లో తమ జాతకాలు తమ భవిష్యత్ ఎలా ఉంటుందో చెక్ చేయడం కోసం అక్కడికి వెళ్లారు అంటూ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అశ్వరెడ్డి ధర్మేంద్ర విషయంలో వేణుస్వామి ఎన్ని కోట్లు వసూలు చేశాడు, ఈ ప్రతి ఇండస్ట్రీ నుంచి జరుగుతున్నటువంటి వివాదంలో కోట్లకు డబ్బులు అతనికి ముడితేనే ఈ పూజలు గాని ఈ కార్లకు పూజలు చేయడము, కామాఖ్య టెంపుల్ కి తీసుకెళ్లడము. ఇప్పటికే కామాఖ్య టెంపుల్ ప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది ఆలయ నిర్వాహకులంతా కూడా వేణుస్వామి ఫేక్ వ్యక్తి, అతను అసలు జ్యోతిష్యుడే కాదు, జనాల్ని బురుడి కొట్టించడం కోసం కామాఖ్య టెంపుల్ ని అడ్డగా మార్చుకొని అనేక అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు కూడా అక్కడి నుంచి తన్ని తరమేసినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాబట్టి ఇప్పుడు వేణుస్వామి పేరు మళ్ళీ తెర మీదకి రావడము, ఈ ఇద్దరి మధ్యలో వివాదాన్ని తను సాల్వ్ చేస్తాను, తన వద్దకు రండి, ప్రత్యేక పూజలు చేస్తానంటూ పిలిపించుకొని అశ్వరెడ్డి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశాడంటూ కూడా తన పైన ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి వేణుస్వామి దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే పోలీసులు అతన్ని పిలిచి విచారణ కొనసాగించే అవకాశం ఉందా? వేణుస్వామి ఏ సందర్భంలో అయినా తను హైలైట్ అవ్వడం కోసమే తను ఎక్కువగా ఇలాంటి విషయాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాడు. తన ఎంత పెద్ద వివాదంలో తను చిక్కుకున్నా కావాలని తన పైన వార్తలేసి దాన్ని కూడా పాజిటివ్ కిందకి తీసుకొని ప్రజల్లోకి ఏ రకంగా ఇంకా ప్రచారం చేసి తన పూజలను ఇంకా ప్రజలందరికీ అందజేయాలంటూ కూడా ప్రతిసారి ఇదే రీతిలో వేణుస్వామి వ్యవహరిస్తూ ఉంటాడు. గతంలో కూడా నాగ చైతన్య సమంత విషయంలో అంత పెద్ద వివాదం తను ముందుగానే ఎవరు అడగకపోయినా తనే ఇన్వాల్వ్ అయ్యి ఆ కుటుంబంలో పూర్తిగా చిదనావదనం చేసి ఆ కుటుంబం విడాకులు చేరబోతా ఉంది అంటూ కూడా ముందుగానే ఆ విషయాన్ని చెప్పి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వేణుస్వామి అప్పుడు కూడా ఈ ఇష్యూ టీవీలలో మారుమోగుతా ఉంది, తనను ఎలా హైప్ క్రియేట్ చేసుకోవాలంటూ కూడా తను ఆ టాలెంట్ ఉపయోగించుకొని మళ్ళీ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అశ్వరెడ్డి ధర్మేంద్ర విషయంలో కూడా ప్రత్యేక పాత్ర పోషించి అశ్వరెడ్డిని మాయమాటలు చెప్పి మీ ఇద్దరిని సెట్ చేస్తాను, మీ ఇద్దరు రాశి ఫలాలు సరిగ్గా లేవు, మీ జ్యోతిష్యం మీ ఇద్దరి పేరు పైన సరిగ్గా లేదు, ఇద్దరు కూడా రండి అంటూ కూడా అశ్వరెడ్డిని పిలిపించుకొని తన ఇంట్లో బీర్ బాటిల్లు లిక్కర్ సీసాలు పెట్టి పూజ చేయించి ఆ దేవుడి ఫోటో చేతిలో పెట్టి కారుకి పూజలు చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఇద్దరు వివాదానికి కారణం, చెడిపోవడానికి కారణం పెళ్లి కాకుండా వేణుస్వామి అడ్డుపడతా ఉన్నాడన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి సిసిఎస్ పోలీసులు వేణుస్వామిపై కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ ప్రధానంగా ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు ఆశు. అయితే ఇప్పుడు ఈ లవ్ అండ్ మనీ స్కామ్ ఆమె కెరీర్ ని ఎలాంటి ఇబ్బందుల్లో నెట్టే అవకాశం ఉంటుంది, అసలు ఆశు స్పందిస్తారా దీనికి సంబంధించి? అశ్వరెడ్డి ఈ అంశం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియా వైరల్ అవ్వి మెయిన్ మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయిన తర్వాత తన సోషల్ మీడియా పోస్ట్ లో తన కాంటాక్ట్ అవ్వకుండా, తనకు తెలియకుండా తన పేరును ఉపయోగించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయకూడదు, చేస్తే లీగల్ గా చట్టపైన చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా తన ఒక పోస్ట్ పెట్టింది. అప్పటి నుంచి అసలు ఈ ధర్మేంద్ర ఎలా పరిచయం అయ్యాడు, డబ్బులు ఎందుకు తీసుకున్నారు అనే ఒక విషయం తనపై తన దగ్గర నుంచి మీడియా అనేక ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ కంప్లైంట్ లో మాత్రం క్లియర్ గా 5 కేజీల గోల్డ్, 3 కోట్ల మణికొండలో ఉన్నటువంటి విల్లా, అశ్వరెడ్డి సోదరిని 50 లక్షలు ఈ డీల్ కి సంబంధించి డబ్బులు తీసుకోవడము, ఈ అఫీషియల్ గా మెన్షన్ చేసినటువంటి ప్రకారంగానే 4-5 కోట్లు కనబడతా ఉంది. తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మొత్తం 9.35 లక్షలు అంటే 9,35,00,000 డబ్బులని అశ్వరెడ్డి పెళ్లి పేరుతో 2 సార్లు ఫ్రాడ్ చేసి డబ్బులు వసూలు చేసింది. 2018లో పరిచయం అయ్యి యుఎస్ నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ సినిమాలో అవకాశం ఎదురు చూస్తా ఉన్నానంటూ నమ్మబలికించి తనే ప్రపోజ్ చేసి తనే పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి 2020లో మొహం చాటేసి
మళ్ళీ మీడియేటర్ గా సినీ నటి హేమ రంగంలోకి దిగి ఇద్దరితో సమన్వయంగా మాట్లాడి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయడము, మళ్ళీ ఇరు కుటుంబాలు ఒప్పుకోవడము, మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయడంతో అవసరానికి కోట్లాది రూపాయలు అతని దగ్గర నుంచి డబ్బులు చేసుకున్నటువంటి ఆధారాలన్నీ కూడా తన తండ్రి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి త్వరలో అశ్విరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రవితేజ.